ఏ ఇంటి ఇల్లాలికైతే ఈ అలవాట్లు ఉంటాయో ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి. పూర్వీకుల సామెత ప్రకారము ముందు ఇంటిని చూసి తర్వాత ఇల్లాలిని చూడమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లాలి ప్రవర్తన మరియు బాధ్యతలను బట్టి ఇంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. అందువలన ఇంటి ఇల్లాలికి ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఎటువంటి అలవాట్లు ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే కొన్ని అలవాట్లు ఇల్లాలు పాటించవలసి ఉంటుంది. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుని వాటిని పాటించడం వలన ఇంటిలో సిరి సంపదలు పెరుగుతాయి. ఇంటి అభివృద్ధి అనేది ఆ ఇంటి ఇల్లాలు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మన పురాణాలు ప్రకారం ఎక్కువ ఇంటి బాధ్యతలు ఆడవారి పైనే ఉన్నాయి. ఎందుకంటే పూర్వం ఎక్కువగా మగవారు బయటకు వెళ్లి కష్టపడి సంపాదన తీసుకురావడం ఒక బాధ్యతగా భావించేవారు. అప్పుడు ఆడవారు ఇంటి బాధ్యతను స్వీకరించేవారు. అదే ఆనవాయితీగా ప్రస్తుత రోజులకు కూడా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్న కాలంలో ఆడవారు, మగవారు అని లేకుండా ఇద్దరూ కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఆ పురాణాలను శాస్త్రాలను మార్చడం ఇప్పుడు జరగని విషయము. అందువలన ఇంటిలో సిరి సంపదలు కురవాలి అంటే స్త్రీలు ఆ బాధ్యతలను ఎప్పటికీ నెరవేర్చవలసి ఉంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అది స్త్రీమూర్తి వల్లే సాధ్యమవుతుంది. స్త్రీమూర్తికి ఎక్కువ సహనం ఉండటం మనమే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. ఇప్పుడు మనం ఇంటి ఇల్లాలు పాటించవలసిన కొన్ని నియమాలను గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1. ప్రతిరోజు ఉదయాన్నే స్త్రీలు నిద్రలేవాలి. లేచిన తర్వాత దంత ధావన కార్యక్రమాన్ని, కాలకృత్యాలను ముగించుకోవాలి. 2. దంత ధావన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత మాత్రమే వంటగదిలోనికి ప్రవేశించాలి. ఎందుకంటే వంట గదిలో మనం ఏ పని చేయాలన్నా ముందు అగ్ని దేవుడిని ఆవాహనం చేయాలి. అందువల్ల అగ్నిని మనం దేవుడిగా భావిస్తాము. కనుక దేవుని పాసి ముఖంతో ఆహ్వానించకూడదు. 3. ఇంటి ముందు ఆవు పేడలకు కలిపిన కల్లాపి చల్లుకోవాలి. ఇలా ఆవు పేడ కలిపిన నీటిని ఇంటి ముందు కల్లాపిగా చల్లడం వలన ఇంటిలోనికి ధనం ఎక్కువగా ఆకర్షించబడి ఆ ఇల్లు అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుంది. 4. ఆడవారు తలను వీరపోసుకుని నట్టింట్లో తిరగకూడదు. ఇలా ఆడవారు జుట్టు విరబోసుకుని తిరగటం వలన ఇంటిలోనికి క్షుద్ర శక్తులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో జుట్టు విరపూసుకుని తిరగటం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇలా చేయటం వల్లనే దుష్టశక్తులు ఇంటిలోనికి మరియు స్త్రీల ఒంటిలోనికి ప్రవేశించి ఓపికలను హరించి వేస్తున్నాయి. శరీరాన్ని రోజురోజుకు క్షీణింపచేస్తున్నాయి. 5. ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకోకుండా తలలు దువ్వుకోవడం, పేలు చూసుకోవడం వంటివి చేయరాదు. 6. అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే వంటింట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు కన్నీరు పెట్టకూడదు. అలా ఆడవారు వంటింట్లో కన్నీరు పెట్టినట్లయితే ఆ ఇల్లు మరింత దరిద్రంలోనికి దిగజారుతుంది. 7. ఒక ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది. అలాంటి ఇల్లాలు చీటికి మాటికి భర్త పైన అలిగి లేదా కొట్లాడి తమ పుట్టింటికి వెళ్ళరాదు. తమ పుట్టింటి వారు పిలిచినప్పుడు గాని, ఏదైనా పండగలు లేదా ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రమే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళాలి. 8. ఇంటి ఇల్లాలు ఇంటి ఆవరణంలో తప్పనిసరిగా తులసి మొక్కను పెట్టి పూజించాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో స్త్రీకి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబడుతుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో సకల సిరి సంపదలు కొలువు తీరుతాయి. 9. స్త్రీలు రాత్రి కుటుంబం మొత్తం భుజించిన ఎంగిలి పాత్రలను వెనువెంటనే శుభ్రపరచుకోవాలి. వాటిని అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం కడుగుతూ ఉంటారు చాలామంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాము.